నెక్స్ట్ డే జాబ్కి అయితే వెళ్ళాను బెంగళూరుకి. బట్ అక్కడ అంతలా సెట్ అవ్వలేదు. మనీ అసలు ఎక్స్పెన్సివ్ అనేది అసలు ఎలాగా ట్రీట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలియలేదు. సో వచ్చేది నాకు 25 వస్తుంది. ఆ 25ని ఎలాగ మేనేజ్ చేయాలి అర్థం కాలేదు. సో నెక్స్ట్ ఏమైంది అంటే సరే ఒకసారి ట్రై చేద్దామంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేబీ సమ్ గర్ల్స్ ఇష్యూ జరిగింది. సో నేను బ్యాక్ టు ఇంటికి వచ్చేసాను. సో తర్వాత సరే వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ కోసం చూద్దాము అనే టైంలో అనిత మేడం నెంబర్ కనిపించింది. సో నా అప్లైనర్ మేడం. సో కనిపించిన తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దామని మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. సో ఎలా అనిపించింది మరి మీకు ఆపర్చునిటీ ఎలా అనిపించింది ఆఫ్టర్ మీటింగ్స్? ఎస్ బాగా అనిపించింది. ఫస్ట్ ఏమనిపిస్తుంది సరే ఒకసారి ట్రైల్ ఇద్దాంలే అనిపించింది. సో తర్వాత అసలు ఫర్ ఎవర్ అంటే ఓకే అని అనిపించింది సార్. అసలు ఓకే కూడా కాదు ఎక్సలెంట్ అని చెప్పి. ఓకే ఓకే. సో పర్టికులర్ గా ఈ ప్లాట్ఫామ్ లో మీరు జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సార్ నా గ్రోత్ అనేది నాకు స్టార్టింగే కనబడింది. సో వెళ్ళే కొద్దీ ఇంకెంత గ్రోత్ ఉంటుంది, నేను నా ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఇవ్వగలను అనేది నాకైతే అక్కడే స్టార్టింగ్ అర్థమైంది. ఓకే ఓకే. సో జనరల్ గా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మనం మూవ్ ఆన్ అవుతున్నప్పుడు చాలా మంది అరే ఇది మనకి సెట్ కాదురా, సో ఫేక్స్ ఉంటారా, దీనికి అవసరం అలాంటి మీకు మాట్లాడి చెప్పలేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు? నా ఫ్రెండ్స్ లోనే నాకు ఏం చెప్పారు వాళ్ళు? ఏం సో చెప్పారు? ఫస్ట్ అసలు ఇది ఫేక్ పని అవ్వదు, లాస్ట్ టైం చాలా చూసాము, ఏంటి ఇదన్నా అవుతుందా అవ్వదా అని చెప్పి చాలా అడిగారు. సరే ఒకసారి నేను చూద్దాం, చేసిన తర్వాత ఈ సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు కదా అని చెప్పి సరే ట్రై చేశాను సార్. సో నేను సక్సెస్ అయ్యాను. సో నెక్స్ట్ వాళ్ళు అనేది నెక్స్ట్ స్టెప్ ఉంది. ఓకే. సో గుడ్. అండ్ సో ఆఫ్టర్ టీమ్ వర్క్ లకు వచ్చిన తర్వాత మీకు వర్క్ ఎలా అనిపించింది? నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా సరే ఉంది. సో ఆటోమేటిక్ గా వర్క్ అనేది చాలా లైట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఏంటి మరి మీరు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు? ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత తీసుకున్నారు? లేదు సార్, నేను జాయిన్ అయ్యి ఒక 2 months అయ్యింది. ఫస్ట్ మంత్ లేదు సార్. సో ఇంకా సెకండ్ మంత్ ఈ మంత్ లో అయితే నేను 30+ అయితే 30+ తీసుకుంటారు. ఓకే. సో మీ 30+ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీకు ఏమేమి యూజ్ అయ్యాయి? ఫస్ట్ అయితే అప్లైనర్ సపోర్ట్ సార్ నేర్చుకోండి. వాళ్ళు ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తారు. సో అప్పుడు మీరు నేర్చుకుని ఆటోమేటిక్ గా మీ సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి నెక్స్ట్ మీకు తెలుస్తుంది. ఓకే. ఎన్ని సీసీలు చేశారు ఈ మంత్ మీరు? నేనైతే 6 CC కంప్లీట్ అయింది సార్. ఇంకా ఉన్నాయి, కంప్లీట్ అవ్వాలి. దట్స్ గ్రేట్. అండ్ ఏంటి మీ షార్ట్ గోల్ ఏంటి మరి నెక్స్ట్ మంత్ కి? ఎలాగా నెక్స్ట్ మంత్ నేను సూపర్వైజర్ సార్ ఫిక్స్ అయ్యాను. ఓకే. సో ఈ 4 months 5 months ఏంటి మీ గోల్? సో మేనేజర్ సార్ కన్ఫర్మ్. అన్ని 4 months అవసరం లేదు, 3 months అనుకుంటున్నాను సార్. నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే. సో మరి కొంతమంది అనుకుంటారు కదా, సో ఆన్లైన్ అంటే భయపడుతుంటారు కదా, సో అంటే పర్టికులర్ గా టీమ్ వర్క్ గురించి వచ్చేసరికి ఏంటంటే మేము చేయగలమా, మా వాళ్ళు అవుతుందా? సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు ఈ సెక్టర్ లో, కొంతమందికి మాత్రమే పాసిబుల్ అవుతుందని కొంతమంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి? లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే గ్రాడ్యుయేషన్ అయ్యాను, నాకు బీటెక్ కింద అసలు దీనికి అసలు సంబంధమే లేదు. సో ఫస్ట్ నేను ట్రైల్ వేసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు ఇది కాదు, ఇది రాదు అసలు అనుకున్నాను. తర్వాత నేను అందులోంచి తెలుసుకుంటారు ఎవరైనా చేస్తారు. అండ్ ఇది రియల్. అండ్ చూడొచ్చు సార్, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఎక్కడైనా సెర్చ్, ఏ కంపెనీ ఫేక్ అయినా సరే ఎలాంటి ప్రూఫ్స్ అనేవి గూగుల్లో అక్కడ పెట్టదు. సో మీరు ట్రై చేయండి. సో మీరు తెలుసుకున్నాకే రండి. ఓకే. సో వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సార్.